హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. ట్రెండింగ్ లో ఉన్న హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి. ఇప్పుడు దీనికి వచ్చేసి మనము 12 ఇంచుల పొడవు అనేది తీసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి 24 ఇంచులు ఉంది కదా, దాంట్లో సగానికి 12 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 12 ఇంచుల దగ్గర ఇటు కూడా 12 ఇంచులు వచ్చేలాగా ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది ఎడ్జ్లో ఉందండి, సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇక్కడ స్ట్రైట్ లైన్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటంటే 2 హ్యాండ్స్ ఒకేసారి వచ్చేలాగా నేను కటింగ్ అనేది చూపిస్తున్నానండి. ఈ క్లాత్ అనేది జారిపోయేటట్టు ఉంటుంది కాబట్టి నేను ఇలా సపరేట్గా వేసుకున్నాను. మనం డబుల్ ఫోల్డింగ్ వేస్తే ఇది ఒకటి ఎక్కువ తక్కువ అనేది వస్తుంది, అందుకని ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను ఇది 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నానండి. కావాలంటే మీరు ఇంకొద్ది పెద్ద సైజ్ బ్లౌజ్ ఉన్నప్పుడు 4 ఇంచుల వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా మనము ఇక్కడ నుంచి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇది 7 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా కొద్దిగా రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని రెండు సైడ్లో ఇక్కడ ఈ టక్స్ పెట్టుకోవాలి, మనకు సెంటర్ అని తెలియడానికి. ఇక్కడ కూడా ఈ టక్స్ అనేది సెంటర్ అని తెలియడానికి ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. మనకు 2 హ్యాండ్స్ అనేది ఇలా వచ్చేస్తాయండి. 2 హ్యాండ్స్కి ఇవి ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇది మనకు పైన వస్తుందండి. దీని లోపలనేమో మనకు షార్ట్ హ్యాండ్స్ అనేది చిన్నగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు అది కట్ చేసుకుందాము. దీనికి వచ్చేసి మనము ఈ లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఇలా స్ట్రైట్ లైన్ వేసుకొని ఇలాంటి హ్యాండ్స్ మనం స్టిచ్ చేసినప్పుడు ఏంటంటే ఈ లోపల వచ్చే స్లీవ్స్ అనేది మనము చిన్నగా పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనికి వచ్చేసి నేను 4 ఇంచెస్ వచ్చేలాగా స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకు కింద పైన ఖర్చులకు ఒక 1 ఇంచు యాడ్ చేసుకొని 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి దీనికి 2.5 ఇంచులు తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 4.5 ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చిందండి. ఈ హ్యాండ్ రౌండ్ వచ్చేసి 12 ఇంచులు ఉందండి. ఇక్కడ నుంచి 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 30 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేయాలి. ఇది కూడా ఇలా డ్రా చేసుకోవాలి. ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్కేల్తో ఇలా రౌండ్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం 30 ఇంచు దగ్గర ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది ఎంత అయితే ఉందో దాంట్లో సగానికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా ఇది కట్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్కు ఒక టక్స్ వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా ఓపెన్ చేసుకొని ఈ చంక లోతు అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా మనము ఈ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కట్ చేసుకున్నాం కదండి, స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది మనము ఫస్ట్ ఈ కింద అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రివర్స్ సైడ్ పైకి పెట్టుకొని
ఇలా ఒక ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, ఇది వచ్చేసి సీదా సైడు, ఇదేమో రాంగ్ సైడు. ఈ లేస్ వచ్చేసి మనకు దీనికి ఎంత వస్తుందో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని ఇది ఇక్కడ వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ లేస్ అనేది దీనిపైన ఇలా కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఈ స్టిచ్చింగ్ అనేది పైకి కనిపిస్తుంది, మనకు పైకి కనిపించకుండా ఇది అనేది దీనిపైన. ఇప్పుడు ఈ లేస్ వచ్చేసి సీదా సైడు, క్లాత్ వచ్చేసి కూడా సీదా సైడ్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్లో కుట్ట అనేది వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే ఏంటంటే మనకు కుట్ట అనేది పైకి కనిపించకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటు సైడు రెండు సైడ్ల సేమ్ వచ్చేలాగా పెట్టుకోవాలండి, అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా హాఫ్ ఇంచ్కి ఈ ప్లీట్స్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి ఇలా తీసేసుకొని ఇటు సైడు ఎన్ని ప్లీట్స్ అయితే వచ్చినాయో ఇటు సైడ్ కూడా అన్నీ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ 5 వచ్చినాయి కదా, ఇటు సైడ్ కూడా 5 వచ్చేలాగా ప్లీట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. రెండు సైడ్ల పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా రెండు సైడ్ల ఇలా పెట్టుకున్న తర్వాత ఇది కూడా ఇక్కడ నుంచి ఒక ఫోల్డింగ్ వస్తే ఒకటి, రెండు వస్తే రెండు స్టిచ్ వేసుకోవాలి. ఇది కూడా ఇటు సైడ్ ఇలా ఫోల్డ్ చేసేయాలి. నేను ఈ ప్లీట్స్ కూడా ఫస్ట్ స్టిచ్ చేశానండి. కావాలంటే మీరు ఈ హ్యాండ్కి జాయిన్ చేసేటప్పుడు కూడా ఈ ప్లీట్స్ అనేది పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే చిన్న సైజు ఉంది కాబట్టి నేను ఇలా పెడుతున్నాను. ఇప్పుడు ఈ టక్స్ అనేది ఇక్కడ సెంటర్లో చూసుకొని ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో వచ్చిందో ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచ్ డిస్టెన్స్లో వచ్చింది. ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్లో వచ్చేలాగా ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇది ఇప్పుడు దీనికి జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టక్స్ ఉంది కదా, ఇది ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లీట్స్ అనేది మనకు స్టిచ్చింగ్ కింద పడకుండా కరెక్ట్గా చూసుకుంటూ ఈ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ దీనిపైన డబల్ కుట్టు వేసుకోవాలి. ఇటు ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రివర్స్లో డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వరకు వేసుకొని ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు లోపల స్లీవ్ ఏమో ఇలా వస్తుంది, పైనదేమో ఇలా వచ్చింది.